వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇదంతా కూడా హైవే కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కాజా ఏరియా అనమాట. వెస్ట్ బైపాస్, అమరావతిలోంచి వచ్చేటటువంటి వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అది గుంటూరు విజయవాడ రోడ్లో కాజా దగ్గర మురుగన్ హోటల్ దగ్గర కలుస్తుంది. వెస్ట్ బైపాస్ వచ్చి ఈ గుంటూరు విజయవాడ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్లో కలిసే ప్లేసు ఇదే. బటర్ఫ్లై జంక్షన్గా చాలా అద్భుతంగా డెవలప్ అయ్యేటటువంటి ఏరియా. ఇక్కడే అమరావతిలోంచి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చి కలుస్తుంది. అలాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్లోంచి ఒక రోడ్డు వచ్చి కూడా ఇక్కడ కలుస్తుంది. ఇది బటర్ఫ్లై జంక్షన్గా అద్భుతంగా డెవలప్ అయ్యేటటువంటి ఏరియా. మనకు అక్కడ మ్యాప్లో చూపిస్తున్నాం కదా, ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు మనం చూసినటువంటి ఏరియా మురుగన్ హోటల్ దగ్గరలో. అటు లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళేది అమరావతిలోంచి వచ్చే వెస్ట్ బైపాస్, ఇది గుంటూరులోకి వెళ్ళేది. ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్, అమరావతి అవుటర్ రింగ్ రోడ్లోకి వెళ్ళే ఏరియా అనమాట. అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా మనకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వచ్చి కలుస్తుంది. ఈ ఏరియా అద్భుతంగా బటర్ఫ్లై జంక్షన్స్ తోటి అద్భుతమైనటువంటి కనెక్టివిటీతో డెవలప్ అయ్యేటటువంటి ఏరియా. ఈ ఏరియాకి దగ్గరగా మన వెంచర్ 21 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఇవన్నీ చూపిస్తున్నాము. ఈ జంక్షన్కు చాలా దగ్గరగా ఉంటుంది. మనకు అక్కడ చూపించేది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ జంక్షన్లోనే కలుస్తుందన్నమాట. ఈ జంక్షన్లో వచ్చేసేసి ఇదంతా కూడా అమరావతి. ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసి E1, E2, E3, E4, E5, E6 ఇట్లా ఈకి సంబంధించిన ఎన్కి సంబంధించిన రోడ్లన్నీ, అమరావతి రోడ్లన్నీ దీంట్లో ఈ జంక్షన్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా జంక్షను, అక్కడ కలుస్తుంది. ఆ జంక్షన్లో కలుస్తుంది. అక్కడ ఏంటంటే వెస్ట్ బైపాస్ కలుస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు కలుస్తుంది, అమరావతి తెనాల నుంచి వచ్చే ఆ రోడ్డు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అది, ఆ రోడ్డు కలుస్తుంది. మొత్తం కనెక్టివిటీ ఇప్పుడు మనం చూసినటువంటి ఏరియాలో ఉంటుంది. ఇది ఎర్రటి చుక్క మన ల్యాండ్. ఇప్పుడు 21 ఎకరాల ఓపెన్ చేసినటువంటి, కొత్తగా లాంచ్ చేసినటువంటి ల్యాండ్ అనమాట. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో అమరావతి మొత్తానికి చాలా దగ్గరగా అద్భుతమైనటువంటి కనెక్టివిటీతో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయదగినటువంటి ప్లేసు. ఆ జంక్షన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ జంక్షన్కి చాలా దగ్గరగా, జస్ట్ ఒక 5 నిమిషాల్లో వచ్చేంత దగ్గరగా ఉంటుంది. కాజాలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం మంచి అవకాశం అండి. ఎందుకంటే మనకు ఏదైతే ఇందాక చూపించిన ల్యాండ్ దగ్గర ఇన్వెస్ట్ చేయగలిగితే అమరావతిలోకైనా, అలాగే అమరావతిలో ఉన్నటువంటి ఎన్నో కన్స్ట్రక్షన్స్ అద్భుతంగా నిర్మాణం జరుపుకుంటున్నటువంటి, భారతదేశంలోనే గొప్పగా నిర్మాణం జరుపుకుంటున్న అమరావతికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మనకు కనిపించే 21 ఎకరాల చాలా మంచి ల్యాండ్ అండి. స్క్వేర్గా ఉంటుంది. డైరెక్ట్ 60 అడుగుల రోడ్డుకి 5 రోడ్లు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నటువంటిది. నాకు చూపిస్తున్నాను కదా, ఇది 5 రోడ్లు డైరెక్ట్ కనెక్టివిటీ, 60 అడుగుల రోడ్డు కనెక్టివిటీ ఉంటాయి. ఇది కాజా టోల్ ప్లాజా నుంచి స్ట్రైట్గా ఉన్నటువంటి రోడ్డు. మనకు ఆ రోడ్లు ఇటు తిరిగి స్ట్రైట్గా వచ్చి మనకు ఇది పాత వెంచర్ దాటిన తర్వాత ఇది కొత్తగా 21 ఎకరాల లేఅవుట్ అండి. మనకు లెఫ్ట్ సైడ్ ఒక వెంచర్ కనిపిస్తుంది కదా, అది పాత వెంచర్, మన అంతకుముందు వేసిన 9 ఎకరాల వెంచరు. దానికి దగ్గరలోనే మనకు అక్కడ కనిపిస్తున్నాయిగా ఐటీ టవర్స్గా డెవలప్ అయ్యేటటువంటి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి డెవలప్ అవ్వాల్సినటువంటి ఐటీ టవర్సు, అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్ రామకృష్ణ వెంచర్లోంచి మనకు డైరెక్ట్ రూట్ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ అమరావతి అవుటర్ రింగ్ రోడ్లోంచి వచ్చే రోడ్ ఏదైతే ఉందో అది కూడా మనకు 1 కిలోమీటర్ దూరంలోనే కలుస్తుంది. ఇది అమరావతిలో డెవలప్ అయ్యేటటువంటి హెచ్ఓడి టవరు, అలాగే జిఏడి టవర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. జిఏడి టవర్ ఒకటి 50 అంతస్తులు ఉంటుంది. అలాగే హెచ్ఓడి టవర్స్ మొత్తం 4 టవర్స్ ఉంటాయి, అది 40 అంతస్తులుగా ఉంటాయి. ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన దృశ్యాలు. వీటన్నిటికీ జస్ట్ ఒక 10 మినిట్స్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది మన వెంచరు. అమరావతిలో నిర్మాణం జరుపుకునేటటువంటి ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో, కోర్ క్యాపిటల్, ఇదంతా కూడా కోర్ క్యాపిటల్ అంటారు, అమరావతి నిర్మాణ ప్రాంతం. అలాగే అమరావతిలో నిర్మిస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీకి కూడా జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడా. అలాగే బిట్స్ పిలాని కూడా జస్ట్ 15 మినిట్స్, పావు గంటలో వెళ్తామండి. బిట్స్ పిలాని ఏఐ యూనివర్సిటీకి సంబంధించిన మన వెస్ట్ బైపాస్ పక్కనే ఉంటుంది. అలాగే ఏపీ ఎన్ఆర్టీ టవర్ కూడా మనకు రాయపూడిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూపిస్తున్నాం. దానికి కూడా జస్ట్ ఒక 15 మినిట్స్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది మన వెంచరు. మనకు ఇప్పుడు చూపించినటువంటి హెచ్ఓడి టవర్గా దగ్గర నుంచి మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు, ఏపీఎన్ఆర్టీ టవరు, అలాగే హైకోర్టు, అలాగే ఇవన్నీ అమరావతి కోర్ క్యాపిటల్లో జరిగే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మన వెంచర్ దగ్గర నుంచి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. మనకు మ్యాప్లో చూపించేది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, ఆ డిపి మొత్తం ప్లాన్ ఇది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ తెనాలి దగ్గర నుంచి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మనకు కాజా జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్కి ఒక కనెక్టివిటీ వస్తుంది. మనకు ఈ కనెక్టివిటీకి జస్ట్ మన వెంచర్ దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది మన వెంచరు. ఆల్రెడీ మనకు కాజా దగ్గర నుంచి రామకృష్ణ వెంచర్ల పక్కన నుంచి మనకి ఇప్పుడు ప్రజెంట్ వెంచర్ దారి ఉంది. లెఫ్ట్ సైడ్ కనిపించేది మనకు అంతకుముందు వేసినటువంటి 9 ఎకరాల లేఅవుట్. ఇది కాజా దగ్గర నుంచి స్ట్రైట్గా నేను ఎల్లో కలర్లో చూపిస్తున్నాను కదా, కాజా దగ్గర నుంచి మన వెంచర్కి కనెక్టివిటీ ఈ విధంగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది, జస్ట్ ఒక 1.5-2 km లోపే ఉంటుందన్నమాట. స్ట్రైట్గా అలా అయినా రావచ్చు, మనకు అటు తిరిగి స్ట్రైట్గా అయినా వచ్చే రోజుల్లో మనకు దారి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎల్లో లైన్ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్ట్రైట్గా వచ్చిన తర్వాత జస్ట్ రామకృష్ణ వెంచర్లో దాటగానే జస్ట్ మనకు అంతకుముందు ఫస్ట్ మనం వేసినటువంటి వెంచరు 9 ఎకరాల్లో వేసినటువంటి వెంచర్ అద్భుతంగా రోడ్లు, ఎంట్రన్స్, ఆర్చ్, వాటర్ ట్యాంకు, దాంట్లో విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మనకు కనిపిస్తుంది. ఇది అంతకుముందు మనం వేసినటువంటి ఇప్పుడు కొత్తగా వెంచర్ వేసిన దగ్గరలో ఆల్రెడీ ఒక వెంచర్ వేసాం మనం 9 ఎకరాల్లో. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా, డెవలప్మెంట్స్ అన్నీ కూడా అద్భుతంగా కంప్లీట్ చేసాం ఈ వెంచర్ అది. దీనికి దగ్గరే, దీని పక్కనే మినిమం 165 గజాల దగ్గర నుంచి ఇప్పుడు మనం చూపించిన డెవలప్మెంట్స్ అన్నీ చూపించిన వెంచర్ ఇది. దీన్ని ఆనుకొని జస్ట్ సుమారుగా ఒక 300-400 మీటర్స్ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఏదైతే 21 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, మనకు పాత వెంచర్కి అయితే ఒక రోడ్డే కనెక్ట్ అయింది. దీంట్లో 5 రోడ్లు డైరెక్ట్ 60 అడుగుల రోడ్డు కనెక్ట్ అయినాయి. స్క్వేర్గా ఉంటున్నటువంటి లేఅవుట్. దీంట్లో మినిమంగా 165 గజాల దగ్గర నుంచి ఉంటాయి. మనకు ఆ రైట్ సైడ్ చూపిస్తున్నటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి జస్ట్ మనకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతిలోకి వెళ్ళేటటువంటి ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ మనకు సుమారు కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర దూరంలోనే మనం కనెక్ట్ అవుతాం. ఇటు రామకృష్ణ వెనిజులాలోంచి అయినా వెళ్ళొచ్చు, మన అమరావతిలోకి ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు. 2 వైపుల నుంచి కూడా మనకు కనెక్టివిటీ ఉంటుంది. అద్భుతమైనటువంటి కనెక్టివిటీతో అమరావతికి ఒక 10-15 నిమిషాల్లో వెళ్ళేంత అద్భుతంగా ఈ వెంచర్ ఉంటుంది. మనకు కనిపిస్తుంది కదా, ల్యాండ్ కూడా చాలా స్క్వేర్గా ఉంటుందండి. ఎందుకంటే హైట్ ల్యాండు, అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా, అన్నీ 5 రోడ్లు స్ట్రైట్గా 60 అడుగుల రోడ్కు కనెక్ట్ అయినాయి. దీంట్లో మినిమం 165 గజాల దగ్గర నుంచి ఉంటాయండి. 165 గజాల దగ్గర నుంచి 165 గజాలు, 170 గజాలు, 197 గజాలు, 200 గజాలు, ఇట్లా మీకు 850 గజాలు, అలాగే 1100 గజాలు మీరు పెట్టేదాన్ని బట్టి చాలా అద్భుతమైనటువంటి మంచి సైజులు, 100% వాస్తుతో ఉన్నటువంటి లేఅవుట్. ఏపీసీఆర్డే ప్రపోజల్ లేఅవుట్ మనకు చూసిన ఏపీసీఆర్డే ప్రపోజ్డ్ 21 acres లేఅవుట్. మొత్తం 291 ఫ్లాట్స్ వచ్చాయి. ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియా అండి, చాలా ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియా. మొత్తం మాస్టర్ ప్లాన్ చూసుకుంటున్నాం. దీంట్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్గా దీన్ని డెవలప్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి ఓపెన్ ఫంక్షన్ హాల్ ఒకటి ఇస్తున్నాము. పెద్దవాళ్ళు కూర్చోడానికి ఎల్డర్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది, వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఇస్తున్నాము, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, బుద్ధుడి స్టాచ్యూ ఉంటుంది, ఎవెన్యూ ప్లాంటేషను, గజాబే నిర్మిస్తున్నాము. అలాగే ప్రాజెక్ట్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే గ్రాండ్ ఎంట్రన్స్ ఉంటుంది, ఆర్చ్ ఉంటుంది, రెసిడెన్షియల్ విల్లా ఫ్లాట్స్, మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ క్లియర్ టైటిల్గా ఉంటుంది. అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాం. 100% వాస్తుగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ ఉంటాయి. సీసీ డ్రైనేజ్ ఇస్తున్నామండి. దీనికి ఓపెన్ ఫంక్షన్ హాల్ ఇస్తున్నాము, వాటర్ ట్యాంక్ ఇస్తున్నాము, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించిన అది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అలాగే 3 phase కరెంట్ లైన్స్, బ్యాంక్ లోన్ ఉంటుంది. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఈ లేఅవుట్ మేము నిర్మిస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి రోడ్డు 60 అడుగుల రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మినిమం 165 గజాల దగ్గర నుంచి ఉంటాయి. మనకు అక్కడ చూపిస్తున్నాగా మంచి కొలతలతోటి
100% వాస్తుతోటి నిర్మిస్తున్నటువంటి లేఅవుట్. ప్రతి రోడ్డు 60 అడుగుల రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. స్క్వేర్గా ఉన్నటువంటి ప్లా లేఅవుట్ అండి మంది. మినిమంగా 165 గజాలు, 170 గజాలు, 220 గజాలు, 227 గజాలు, 275 గజాలు, 183 గజాలు, ఇట్లా విల్లా ప్రీమియం ఫ్లాట్లకు కావాల్సిన సైజులు అన్నీ కూడా చాలా మంచి మంచి సైజులు దీంట్లో ఉన్నాయి. పెద్దవి కావాలన్నా కూడా 887 గజాలు, అలాగే 885 ఒక 3 బిట్లు వచ్చండి. ఇంకా పెద్ద సైజు అయితే 3 రోడ్ల కార్నర్గా 1100 గజాల బిట్ ఒకటి ఉంది. అట్లా కొన్ని ఫ్లాట్స్ మీకు కావాలంటే తూర్పు పడమరలు కలుపుకొని కూడా మీకు 1000-2000 గజాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. చాలా అద్భుతంగా మనకి ఇటు రామకృష్ణ వెనుజులాలోంచి వెళ్ళొచ్చు, ఇటు మనకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్లోంచి వచ్చే హైవే రోడ్ ఏదైతుందో దానికి కూడా జస్ట్ ఒక 1 km నుంచి 1.5 km లోపే ఉంటుంది. మనకు చాలా అద్భుతంగా ఈ లేఅవుట్ని అంతకుముందు పాత లేఅవుట్ 9 ఎకరాల లేఅవుట్ని నిర్మించాము. దానికి దగ్గరలోనే కొత్తగా లాంచ్ చేశాము కాజాలో. అమరావతికి చాలా దగ్గరగా, అమరావతి ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో అది కాజా ఏరియాలో మన లేఅవుట్. ఇది పాత లేఅవుట్, అంటే అంతకుముందు వేసినటువంటి లేఅవుట్. అద్భుతమైన ఆర్చ్ తోటి దీన్ని సిమెంట్, అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాట్కు ట్యాప్ కనెక్షను, ఈ చుట్టూ కాంపౌండ్ వాలు, ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి లేఅవుట్. ఆ చివరిలో మనకు విల్లాస్ కూడా దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఫౌండేషన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, స్లాబ్ వర్క్ దగ్గరలో ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్కి అయితే దీంట్లో దొరకని వాళ్ళు చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. అదిగోండి, ఒక ఫస్ట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ స్లాబ్ G+1గా దాన్ని నిర్మిస్తున్నాం. విల్లా ప్లాట్ దాంట్లో నిర్మిస్తున్నాము. చూడండి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చాలా దగ్గరగా ఉంటుంది రామకృష్ణ వెనుజులాకి, హైవేకి. మనకు ఈ ఫస్ట్ వెంచరు 9 ఎకరాలు నిర్మిస్తున్నాము. దీనికి దగ్గరలోనే నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన విజువల్స్ కూడా మనకు కొన్ని చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఉందో 800 ఎకరాల్లో ఉంటుందండి. మన వెంచర్కి జస్ట్ ఒక 1.5-1 km దూరంలోనే ఉంటుంది. హైవే ఫేస్ ఉంటుంది ఈ నాగార్జున యూనివర్సిటీ అంతా కూడా. దీనికి చాలా దగ్గరగా ఉంటుంది మన వెంచరు. పాత వెంచరు, మనకు అంతకుముందు లాస్ట్ స్టేషన్ వెంచరు చాలా దగ్గరగా ఉంటుంది. దాన్ని ఆనుకొని ఇప్పుడు కొత్తగా 21 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, మినిమం 165 గజాల్లో ఇస్తున్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్ అండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది, మంచి ప్రైస్కి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే. ఇది వచ్చేసి SRM యూనివర్సిటీ అండి. ఇందాక చూసింది నాగార్జున యూనివర్సిటీ, ఇది SRM యూనివర్సిటీకి సంబంధించిన నీరుకొండలో ఉంటుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా. SRM యూనివర్సిటీలో అయితే 15,000 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు చదువుకుంటున్నారు. 3,000 మంది వర్కర్, అంటే ప్రొఫెసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కలుపుకొని సుమారుగా 3,000 మంది, అంటే 18,000 మంది ఒక్క యూనివర్సిటీలోనే SRM యూనివర్సిటీలో ఉంటారు. అలాంటిది SRM యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇట్లా నాగార్జున యూనివర్సిటీ, XLRI, మనకు బిట్స్ పిలాని, ఇది ఒక ఎంట్రన్స్ అండి. దక్షిణం SRM యూనివర్సిటీకి దక్షిణం ఎంట్రన్స్. ఇది అమృత యూనివర్సిటీకి సంబంధించిన విజువల్స్. ఇట్లా నేను చెప్పిన యూనివర్సిటీలన్నిటికీ జస్ట్ ఒక 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది మన వెంచర్, కాజాలోని వెంచర్. ఎందుకంటే నాగార్జున యూనివర్సిటీకి దాదాపుగా ఆనుకున్నట్టుగా ఉంటుంది. అమరావతిలోని ఈ యూనివర్సిటీలన్నీ మనకు ఫస్ట్ SRM చూసాము, అలాగే ఇప్పుడు అమృత యూనివర్సిటీకి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. అలాగే నెక్స్ట్ విట్ యూనివర్సిటీకి సంబంధించిన అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. NID, HOD, మనం ఇందాక చూసినట్టుగా HOD టవర్సు, అలాగే MLC క్వార్టర్సు, అలాగే క్వాంటమ్ వ్యాలీ, NRT టవరు, ఇట్లా అమరావతిలో జరిగేటటువంటి ప్రతి కన్స్ట్రక్షన్కి, ప్రతి డెవలప్మెంట్కి మనం జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటాం. ఇది విట్ యూనివర్సిటీ అండి. విట్ యూనివర్సిటీకి జస్ట్ ఒక 10 నుంచి 10 నిమిషాలు మనం మాట్లాడుకునే వాటన్నిటికీ, అమరావతి కోర్ క్యాపిటల్లో ఉన్న వాటన్నిటికి కూడా జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా, అంత కనెక్టివిటీ ఉన్నటువంటి లేఅవుట్ మంది కాజాలో. కొత్తగా 21 ఎకరాలలో వేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు విల్లా ప్రీమియం ప్లాట్స్ అండి. మంచి ప్రైస్తో వస్తుంది. ఇది NID, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని మొత్తం కంప్లీట్ అయిపోయి రన్నింగ్లో ఉంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్.
రన్నింగ్లో ఉన్నటువంటి లేటెస్ట్ విజువల్స్ ఇవన్నీ కూడా దీనికి ఎన్ఐడి పక్కనే మనకు ఇవి ఉంటాయి, ఎన్జిఓ హౌసింగ్స్ ఉంటాయి, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన హౌసింగ్స్ ఉంటాయి, అలాగే గ్రూప్ డికి సంబంధించిన హౌసింగ్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి హైకోర్టు ఉంటుంది. మనకు ఎదురుకు కనిపించేది బిట్ యూనివర్సిటీ, అలాగే దాని పక్కన ఎన్ఐడి మనకు దూరం నుంచి కనిపిస్తున్నాయి. ఇట్లా అమరావతిలో కోర్ క్యాపిటల్లో కన్స్ట్రక్షన్ జరిగే ప్రతిదానికి మనకు జస్ట్ 15 నిమిషాలు వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఇది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి మన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనమాట. వీటన్నిటికీ కోర్ క్యాపిటల్లో ఉంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి హైకోర్టు ఇది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి హైకోర్టు అండి. వీటన్నిటికీ జస్ట్ ఒక 15 మినిట్స్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ప్రజెంట్ రన్నింగ్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి హైకోర్టు కంప్లీట్ అవుతే ఈ విధంగా ఉంటుంది. ఇది మన వెంచర్లు డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారుగా, అన్నీ 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము. ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా కొత్తగా, చాలా అద్భుతంగా దీన్ని కొత్త స్టైల్లో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మేము చెప్పినట్టుగా సిమెంట్ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు, కాంపౌండ్ వాలు, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాట్కు ట్యాప్ కనెక్షను, దాంట్లో మేము ఒక 2-3 ఇళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తామండి. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో కూడా 2 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ 21 ఎకరాల్లో మీకు చూపించినటువంటి లేఅవుట్లో కూడా కొన్ని విల్లాస్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేస్తాము. రామకృష్ణ వెంజులా దగ్గర నుంచి అమరావతి రోడ్లోకి హైవేకి ఎక్కి అలాగే అమరావతిలోకి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్లోంచి కూడా వచ్చే రోడ్డు కూడా జస్ట్ 1 km నుంచి 1.5 km లోపే ఉంటుంది మన ఎంట్రన్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాజాలో అమరావతిలోని ఐటీ హబ్కి దగ్గరగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, అమరావతి కోర్ క్యాపిటల్కి దగ్గరగా మంచి ప్రైస్తో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు 9703758331 కాల్ చేస్తే దీనికి సంబంధించిన సైట్ విజిట్ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వచ్చే రోజుల్లో మనం పెట్టిన దానికి ఎన్నో రెట్లు పెరగడానికి, ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ, బిట్స్ పిలాని, కోర్ క్యాపిటల్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అట్లా ఎన్ఐడి, ఎక్స్ఎల్ఆర్ఐ చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో 4 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్, ఐటీ హబ్బు, అలాగే ఇట్లా లక్షల కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఏరియా, ఆనుకొని ఉన్నటువంటి ఏరియా. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి, నేషనల్ హైవే NH-65కి కనెక్టివిటీ పరంగా చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఏరియాలో మనం లేఅవుట్ చాలా అద్భుతంగా 21 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే దీనికి సంబంధించిన ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు.